నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నవ్యాంధ్ర అభివృద్ధికి నవ నిర్మాణ దీక్ష విభజన సవాళ్లనే ప్రగతికి మెట్లుగా మార్చుకుందామని ప్రజలకు చంద్రబాబు పిలుపు ఏపీలో వాడవాడలా ప్రతిధ్వనించిన దీక్షా స్ఫూర్తి అభివృద్ధికి కంకణబద్దులవుతామంటూ సీఎంతో గొంతు కలిపిన ప్రజలు తెలంగాణలో అంబరాన్నంటిన ఆవిర్భావ సంబురాలు పల్లె పట్టణాల్లో ఉత్సాహంగా వేడుకలు దేదీప్యమానంగా ట్యాంక్ బండ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమన్న కేసీఆర్ మహోజ్వల తెలంగాణకు పునాదులు వేస్తున్నామని ఉద్ఘాటన అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ తెలుగు రాష్ట్రాలు సయోధ్యతో సాగాలని ఏపీకి కేసీఆర్ సూచన విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తామని వెల్లడి గుల్బర్గ్ సొసైటీ మారణకాండ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు 24 మందిని దోషులుగా నిర్ధారణ ఈ నెల 6న శిక్షలు ఖరారు 4-5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు ఈ ఏడాది సాధారణానికి మించి వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ విభజన కష్టాలను అధిగమించి అభివృద్ది పథంలో సాగేందుకు ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష చేపట్టింది. కష్టాలను సవాళ్లుగా స్వీకరించి వాటిలోనే నూతన అవకాశాలను సృష్టించుకుని ప్రగతి పథంలో సాగుదామని విజయవాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమ వేదికగా నిలిచిన విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరోసారి గర్జించింది. రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని కసిగా మలుచుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలనే పిలుపు ఇస్తూ తలపెట్టిన నవనిర్మాణ దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం బెంజ్ సర్కిల్ వద్దకు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో పలువురు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. అనంతరం సరిగ్గా 11 గంటల సమయానికి బెంజ్ సర్కిల్ కు చేరుకున్న వేలాది మందితో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి, జై హింద్. బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతిజ్ఞను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రతిజ్ఞ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, ఎంపీ కొనకళ్ల నారాయణ సహా పలువురు ప్రతిజ్ఞ చేశారు. అశాస్త్రీయ విభజన వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో సతమతమవుతున్నప్పటికీ అధైర్యపడొద్దని నవనిర్మాణ దీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్యాయాన్ని, అవమానాన్ని దిగమింగుకొని కసితో సవాళ్లనే అవకాశాలుగా మలుచుకొని ధైర్యంగా ముందడుగేద్దామని పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవుల్లా పనిచేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ బెంచ్ సర్కిల్లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధ విమానంలో విభజన బిల్లు పంపి పార్లమెంటు తలుపులన్నీ మూసి అరగంటలో బిల్లు ఆమోదముద్ర వేయించుకున్న కాంగ్రెస్ ఏపీని కోలుకోలేని దెబ్బతీసిందని గుర్తు చేసుకున్నారు. ఈ అన్యాయాన్ని అధిగమించి అభివృద్ధి పథంలో పయనించేందుకే నవనిర్మాణ దీక్ష చేపడుతున్నట్టు వివరించారు. ఎక్కడైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ రోజు మనందరం కూడా నవ నిర్మాణ దీక్ష చేసుకుంటున్నామంటే బయట వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటలీకి స్వాతంత్ర దినం, మనకు మాత్రం విభజన దినం, మన పొట్టగొట్టిన దినం. నేను అడుగుతున్న రాష్ట్ర విభజన అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. అన్ని విధాల కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండని ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. విభజన కష్టాల నుంచి తేరుకుని భవిష్యత్పై భరోసాతో వృద్ధిని సాధిద్దామని చంద్రబాబు సూచించారు. అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అధైర్యపడితే అధైర్యమే మనం చంపేస్తుంది. అధైర్యంతో ముందుకు పోలేం. ధైర్యంతో ముందుకు పోతే విజయం మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. దాంట్లో కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విభజన జరగకపోతే మన రాత్రి చెప్పలేం. కానీ ఈరోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ముందుకు రావాలి, ఉదారంగా ముందుకు రావాలి. అభివృద్ధి, సంపద సృష్టి, మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని సమస్యలున్నా మొదటి ఏడాది 53% ఆదాయం సాధించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 సంవత్సరాల పాప, కరెక్ట్ గా 2 సంవత్సరాలైంది ఆవిర్భవించి. శక్తికి మించి శ్రమ చేస్తున్నాం, అందరూ సహకరిస్తున్నారు. ఆ సహకారమే ఈరోజు కనీసం మనుషులుగా నిలబడుకునే స్థాయికి వచ్చింది. ధీటుగా ముందుకు పోదాం, పోటీగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో మన కష్టమే మనకు శ్రీరామ రక్ష. ఆ విషయం మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదన్నదే తమ విధానమన్న ముఖ్యమంత్రి రాజధానితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తామన్నారు. రెండోది అమరావతి మనందరికీ గర్వకారణం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా నా రాజధాని ప్రపంచంలోనే మేటైన రాజధాని ఉండాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి ఆలోచిస్తున్నా, నా పరిపాలన ద్వారా రాష్ట్రంలో ఎవరైతే ప్రజలున్నారో 80% కనీసం ఆనందంగా ఉండాలి. అది 90%, 95% తీసుకుపోవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాను, అన్ని విధాలా పనిచేస్తాను. ఈ నెల 8న ఒంగోలులో చేపట్టనున్న మహాసంకల్పంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన నిర్ణయాలను తీసుకుందామని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో ఆవిర్భావ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. పతాకావిష్కరణ కార్యక్రమాలు, అమరవీరుల కుటుంబాలకు సత్కారాలు, నాయకుల ఉత్సాహంతో 10 జిల్లాల్లో ఎటు చూసినా పండుగ వాతావరణమే సాక్షాత్కరించింది. తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఉదయం గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న లుంబినీ పార్క్ సమీపంలో తెలంగాణ అమరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేశారు. 25 రోజుల సమయంలో 291 అడుగుల ఎత్తున్న సంజీవయ్య పార్కులో నిర్మించిన దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. సికింద్రాబాద్ కవాతు మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు బెటాలియన్లు, బ్యాండ్ పార్టీ, అశ్విక దళం మైదానంలో కవాతు చేశాయి. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు అవార్డులను ప్రదానం చేశారు. 4గురికి ముఖ్యమంత్రి శౌర్య పథకం,
10 మందికి తెలంగాణ శౌర్య పథకం, 6 పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పథకం, 3 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పథకాన్ని అందజేశారు. ఎన్నో కష్టనష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తును మహోజ్వలంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు బలమైన పునాదులను నిర్మిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అత్యంత ప్రణాళికాబద్దంగా సాగుతున్నామని వివరించారు. 2018 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు, 2022 నాటికి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. సంక్షేమం నుంచి పారిశ్రామిక రంగం వరకు తెరాస సర్కారు విధానాలు జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక ప్రశంసలు అందుకుంటున్నట్లు సగర్వంగా ప్రకటించారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని కవాతు మైదానంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 19,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. ఇతర రోడ్ల మరమ్మతులు వేగవంతం చేశామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి కావస్తోందన్న కేసీఆర్ భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్లను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్కు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ తెలంగాణను ప్రగతిబాట పట్టిస్తున్నామన్న కేసీఆర్ టీఎస్ ఐపాస్, టీహబ్, ఐటీ విధానంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నట్లు వివరించారు. ఏకగవాక్ష విధానంలో 1798 పరిశ్రమలు, 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్న ఆయన వాటి వల్ల 1,11,000 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఐటీలో మేటిగా తెలంగాణ నిలిచిందని, టీహబ్తో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. అతి త్వరలో వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తీరుతాయనే ప్రజల ఆశలు నేడు నెరవేరినాయి. కారు చీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైంది. రాష్ట్రం ఏర్పడిన 5వ నెల నుంచే కోతల్లేని విద్యుత్ అందించుకోగలుగుతూ ఉన్నాం. రాబోయే 3 ఏళ్లలో 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక తెలంగాణలో విద్యుత్ కోతలుండవని నేను సంతోషంగా, సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామన్న కేసీఆర్ పింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు. పేదింటి యువతలను కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పెళ్లికి 10 రోజుల ముందే ఆడపిల్ల తండ్రికి చెక్కులు అందిస్తున్నామని వివరించారు. కుటుంబంలో ప్రతి సభ్యుడికి 6 కిలోలు రేషన్ బియ్యం, మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు తలపెట్టిన మిషన్ భగీరథతో 2018 నాటికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమ 2 ఏళ్ల పాలన మన ప్రభుత్వమే అనే నమ్మకాన్ని ప్రతి తెలంగాణ పౌరుడిలో కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయనే ప్రజల విశ్వాసాన్ని ఈ 2 ఏళ్ల పాలన నిలబెట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి ప్రకటించని ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేసుకోగలుగుతున్నాం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మనం ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరాల వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే మూస విధానాలను సమూలంగా మార్చివేసి ప్రజలకు పారదర్శకంగా సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. చెరువుల సమస్యల శాశ్వత పరిష్కారానికే మిషన్ కాకతీయ చేపట్టినట్లు ఆయన తెలిపారు. భౌగోళిక పరిస్థితులు, నదీ మార్గాలు సంపూర్ణంగా ఆకళింపు చేసుకునే ప్రాజెక్టులను పునరాకృతి చేశామన్న కేసీఆర్ 2022 వరకు అన్నింటినీ పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరిని సాధించాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నది. ఇక ఎవరి ఆటలు సాగనివ్వం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటర్ నీరు చుక్క కూడా వదిలే సమస్య లేదు. ప్రతి నీటి బొట్టును తెలంగాణ భూముల్ని తడిపేందుకు వినియోగిస్తాం. భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలనా సౌలభ్యమనే 3 అంశాలు గీటురాయిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ వివరించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శాస్త్రీయంగా అధ్యయనం సాగుతున్నది. తెలంగాణలో కొత్తగా 14, 15 అదనపు జిల్లాల ఏర్పాటు అవసరం అవుతుందని భావిస్తున్నాం. ఈ దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు కొలువు తీరుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న కేసీఆర్ మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరిచి బంగారు తెలంగాణ సాధిస్తామని స్పష్టం చేశారు.
ఆరేళ్లలో తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చి కరువు రక్కసిని తరిమి కొడతామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైటెక్స్ వేదికగా జరిగిన విశిష్ట సమావేశంలో రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అరమరికలు లేకుండా అభిప్రాయాల్ని లేఖల రూపంలో లేదా వ్యక్తిగతంగా తనను కలిసి ఇవ్వాలని ప్రజలను కేసీఆర్ కోరారు. వాటిపై మంత్రివర్గంలోనూ అధికారులతోనూ చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు సీఎం ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా 598 మందికి నియామక పత్రాలను అందించగా 14 మందికి కేసీఆర్ అందజేశారు. తెలుగు ప్రజల మధ్య ద్వేషభావాలు మంచిది కాదన్న కేసీఆర్ సామరస్యంగా ముందుకు సాగుదామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంటే 4200 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కలిపి అందుబాటులో ఉంది. అంటే ఎన్ని ఎకరాల భూమి భారతి? 4 కోట్ల ఎకరాల భూమి భారతి. తెలంగాణ తీసుకుంటామంటున్నది ఎంత? 1 కోటి ఎకరాలు. 3 కోట్లు మీరు తీసుకోండి, 1 కోటి మేము తీసుకుంటామంటే గొడవ ఎందుకు? ఇదే వేదిక నుంచి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇరుగు పొరుగు రాష్ట్రాల మనం తెలుగు జాతికి చెందిన ప్రజలం, మన మధ్య విద్వేషం మంచిది కాదు. విజ్ఞప్తితోని మీరు వ్యవహరించండి, మేం విజ్ఞప్తిని వ్యవహరిస్తాం. ఉభయ రాష్ట్రాల రైతాంగానికి లాభం చేసుకుందాం. నీటి లభ్యత ఉంది కాబట్టి మన గొడవలు వద్దని చెప్పి కూడా వారికి నేను కోరుతా ఉన్నా, వారికి అప్పీల్ కూడా చేస్తా ఉన్నా. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ ఉదయం ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పరస్పర మిఠాయిలు పంచుకున్న నాయకులు, ప్రజలు రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, ప్రదర్శన నిర్వహించారు. కొన్ని చోట్ల నాయకులు కార్యకర్తలతో కలిసి ఆడిపాడారు. ఈ సంబురాల కోసం ప్రత్యేక అలంకరణ చేసిన హైదరాబాద్లో ఈ సాయంత్రం నుంచి ఆవిర్భావోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. బాణాసంచా, లేజర్ షోలతో ట్యాంక్ బండ్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఈ వెలుగుల మధ్య నిర్వహించిన సాంస్కృతిక జైత్రయాత్ర ఆకట్టుకుంది. తెలుగు లలిత కళాతోరణంలో పేరుని శివతాండవం సహా ఇతర తెలంగాణ కళారూపాల ప్రదర్శన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు, వైద్య పరీక్షల ఖర్చు భరించలేక చితికిపోతున్న పేదల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య పరీక్షలను చేయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 160 కోట్ల ఖర్చుతో 240 పడకల నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆయన అమరావతిని వైద్య ఆరోగ్య కేంద్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ తరఫున ఇంకొక కాలేజ్ వస్తుంది. ఇంగ్లాండ్ కింగ్ కాలేజీ 200 పడకల ఆసుపత్రి, 1000 బెడ్ల హాస్పిటల్ గాని ఒక కాలేజ్ వస్తుంది. దుబాయ్ నుంచి షెట్టి అనే ఒక వ్యక్తి, వారు కూడా ఒక 1200-1500 బెడ్ల హాస్పిటల్ ని ఇక్కడ పెడుతున్నారు. అంటే ఇప్పుడుండే 5 కాకుండా ఇంకా 3 హాస్పిటల్ వస్తాయి, 8 హాస్పిటల్ వస్తాయి. ఇంకా ఒకటి ఉండొస్తే ఈ ప్రాంతాన్ని ఒక మెడికల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం. ఇది తయారవుతుంది, అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో తెలంగాణకు సహకరించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రతినిధులతో కూడా సమావేశమైన కేటీఆర్ హైదరాబాద్లో ఐటీ విస్తరణకున్న అవకాశాలను వివరించారు. అనంతరం లింక్డ్ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మెన్ ను కలిసిన కేటీఆర్ కంపెనీ విస్తరణ ప్రణాళికలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హాఫ్మెన్ వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ వస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సైకిల్ ఎక్కితే ఇవాళ ప్రకాశం జిల్లాకే చెందిన మరో వైకాపా శాసనసభ్యుడు తెలుగుదేశంలో చేరారు. కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన పోతుల రామారావు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే పార్టీ మారినట్లు పోతులు తెలిపారు. రామారావు చేరికతో వైకాపాను వీడిన శాసనసభ్యుల సంఖ్య 19కి పెరిగింది. అకాల వర్షాలు, ఈదురుగాల్లో కొనసాగుతున్న వేళ నైరుతి రాక కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న కథనాలను తోసిపుచ్చిన వాతావరణ శాఖ రుతుపవనాలతో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 96% ఉన్నాయని పేర్కొంది.
గుజరాత్లో గోధ్రా అల్లర్ల తర్వాత జరిగిన గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో ప్రత్యేక కోర్టు వీహెచ్పీ నేత అతుల్ వైద్య సహా 24 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి 8 నెలల కిందటే సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు మరో 36 మందిని కేసు నుంచి విముక్తి కలిగించింది. 2002లో గోధ్రా అల్లర్ల అనంతరం జరిగిన గుల్బర్గ్ సొసైటీ హింసాకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జఫ్రీ సహా 69 మంది మరణించగా ఈ కేసుపై దర్యాప్తు జరిపిన ఆర్కే రాఘవన్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు సంస్థ 2010లో అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ అభియోగాలపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులైన 66 మందిలో 5గురు గతంలోనే మృతి చెందగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందికి ఈ నెల 6న శిక్షలు ఖరారు చేయనున్నట్టు ప్రత్యేక కోర్టు తెలిపింది. దేశాన్ని 60 ఏళ్లకు పైనే పాలించిన కాంగ్రెస్ ఇచ్చిన గరీబీ హటావో నినాదం మాటలకే పరిమితమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇందిరాగాంధీ హయాం నుంచి ఇదే నినాదాన్ని వినిపిస్తున్న కాంగ్రెస్ పేదరిక నిర్మూలనకు ఎంచుకున్న మార్గమే సరైనది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ లోపభూయిష్ట విధానాల వల్ల పేదరికం మరింత పెరిగిందని ఒడిశా బాలాసోర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆరోపించారు. పేదరిక నిర్మూలనకు అన్ని ప్రాంతాల్లో సంతులిత అభివృద్ది అవసరమన్న మోదీ ఎన్నో వనరులు ఉన్నప్పటికీ తూర్పు భారతం వెనకపడటానికి గత పాలకుల నిర్వాకమే కారణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు ధనికుల కోసం కాకుండా పేదల కోసం పనిచేయాలన్న మోదీ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి తనదే బాధ్యత అని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.